హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. నాకైతే ఒక చిన్న డౌట్ అండి. అసలు నా వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తున్నాయా లేదా? ప్లీజ్ అండి నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఇది వరకు చూసే వాళ్ళైనా చూస్తున్నారా లేదా, అసలు నోటిఫికేషన్ వెళ్తుందా లేదా అని నాకు చిన్న డౌట్ అనమాట. ప్లీజ్ అండి మీకైతే నోటిఫికేషన్ వస్తుందా లేదా, నాకైతే వస్తున్నట్టయితే ఒక కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇదైతే మేము తిరుమల వెళ్ళిన వ్లాగ్ అనమాట. మేమైతే తిరుపతి వెళ్ళినప్పుడు 4 days ట్రిప్ అనమాట ఇది మొత్తము. చెన్నై దగ్గర అయినా మేము తిరుపతిలో 2 days స్పెండ్ చేసాము. ఇదైతే డే 1 అనమాట. కొండపైకి బస్ మీద వెళ్ళాము. ఏసీ బస్ అయితే 110 రూపీస్ అనమాట. నార్మల్ బస్ అయితే 90 రూపీస్. మేమైతే సప్తగిరి గెస్ట్ హౌస్ అయితే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇవే రూమ్స్ అనమాట. అంత సూపర్గా ఏం లేవండి. ఇక్కడ మీకు చూపిస్తున్న లింక్ ఉంది కదా, ttddevastanam.ap.gov.in ఆర్ www.tirumala.org.in. వీటిలో మనం 3 months ముందే 300 రూపీస్ టికెట్స్ ఇంకా రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అనమాట. 3 months ముందే మనకి దర్శనం స్లాట్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. అవి కనుక మనం బుక్ చేసుకుంటే మనకి 3 to 5 hours లోపు దర్శనం అయితే అయిపోతుందండి. నార్మల్ దర్శనం కనుక అయితే మనము సర్వదర్శనంకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి 18 hours 24 hours కూడా పడుతుందంట. అందుకని అయితే మేము ఈ మధ్య కాలంలో అయితే మ్యాక్సిమం 300 రూపీస్ టికెట్సే ప్రిఫర్ చేస్తున్నామండి. ఎందుకంటే పాపతో త్వరగా అయిపోద్ది కాబట్టి. మీకు ఇంకా 1 year బిలో పిల్లలు కనుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు మనకి హాస్పిటల్లో ఇస్తారు కదండి పేపర్స్. ఆ పేపర్స్ కానీ ఇలా బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఉంటే కనుక మనం కనుక తీసుకెళ్తే 1 year బిలో పిల్లలకైతే దర్శనం ఇంకా త్వరగా అయిపోతుందండి. 1 hourలోనే దర్శనం అయిపోతుందంట. పెద్దవాళ్ళు ఉన్నా సరే, 60 years అబోవ్ వాళ్ళైనా సరే, వాళ్ళకి ఏదైనా మెడికల్ సంబంధించిన తీసుకెళ్తే కనుక వాళ్ళకు కూడా త్వరగా దర్శనం అయితే అయిపోతుంది. మేమైతే ఇక్కడ 300 రూపీస్ టికెట్స్, మాకు స్లాట్ అయితే ఈవినింగ్ 5 o'clock అనమాట. మేమైతే కొండపైకి వెళ్ళినప్పుడు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి 3 అయిపోయింది అనమాట. 3:30 అయిపోయింది. ఇంకా ఆ టైంలో అయితే ఇంకా మీల్స్ లేదంట. ఇంకా అందుకని మేమైతే పన్నీర్ దోశ తీసుకొని తింటున్నాం అనమాట. ఇంకా దోశ తీసుకొని తినేసి ఇంకా అలా చూసుకుంటూ దర్శనంలోకి వెళ్ళేసరికి మాకైతే 5:30 అలా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి తిరుమలలో టైం అనేది తెలియకుండా అయిపోతుందండి. అసలు మనం బయటకు వస్తే 1-2 hours ఎలా అయిపోద్దో కూడా తెలీదు, అంత ఫాస్ట్గా అయిపోద్ది టైము. మాకైతే వీలు దొరికితే మేమైతే తిరుమల వెళ్ళిపోతామండి. మేము ఈ 2 yearsలోనే 4 times దర్శనం చేసుకున్నాము. మాకైతే అంత ఇష్టం అనమాట వెంకటేశ్వర స్వామి అయితే. అంటే ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా సరే ఇంకా మాకు సరిపోదు. మాకైతే దర్శనం చేసుకొని వచ్చిన కొద్ది రోజులు చాలా పాజిటివ్గా ఉంటుందండి. అసలు దేవుడిని చూసి కాసేపు ఏంటో అండి, చాలా అసలు అది ఎక్స్ప్రెస్ చేయలేము అనమాట అలాంటి ఫీలింగ్. తిరుమలలో ఉన్న 2 days అసలు అన్నీ మర్చిపోయి ఏం తలనొప్పులు లేకుండా ప్రశాంతంగా అలా తిరుగుతుంటే అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మాకైతే ఈ మాడవీధులు అంటారు కదా, ఇక్కడ కూర్చోవడం ఎంత ఇష్టమో. నాకైతే అసలు ఇక్కడ భయం అనిపించదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు గోపి లేకుండా నేను 2 minutes కూడా ఉండలేను. అలాంటిది మా వారిని వెళ్ళి లడ్డులు తీసుకొని రా, నువ్వే వెళ్ళి ఇవన్నీ చూసుకొని రా, మేము ఇక్కడే కూర్చుంటామని ఆల్మోస్ట్ 2 hours అయినా సరే మేము కూర్చోగలము. పాపను పట్టుకొని కూర్చుంటాను. నాకు అస్సలు భయం అనిపించదు ఎందుకో. తిరుమలలో అంత సెక్యూర్డ్గా అనిపిస్తుంది మనకి. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి. అసలు బయట అయితే కొంచెం ఎండగా అనిపించింది కానీ రూమ్స్లో మాత్రం అండి అసలు ఎంత చలి అంటే అంత చలేసింది. అసలు చాలా చలి అనమాట. మీరు కనుక పిల్లలతో వెళ్తుంటే మాత్రం ఎక్స్ట్రా బ్లాంకెట్స్ అయితే తీసుకెళ్ళండి. మీరు కనుక తిరుపతి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కనుక ముందుగానే మనకి స్లాట్స్ అయితే రిలీజ్ చేస్తారు. మీరు కనుక నన్ను అప్డేట్ చేయమంటే మీకు చెప్తానండి. ఎప్పుడైతే స్లాట్ ఓపెన్ చేస్తారో మీకు వ్లాగ్లో చెప్పమంటే ఆ రోజు పర్టికులర్గా మీకైతే వ్లాగ్లో చెప్తాను. ఇక్కడైతే మేము 300 రూపీస్ దర్శనంకి SQ1 ఉంది కదా, ఈ గేట్లో నుంచి అయితే ఎంట్రీ వెళ్తున్నాం అనమాట. ఇది విఐపి బ్రేక్ దర్శనం, ఇంకా 300 రూపీస్కి వే అనమాట ఇది. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం ఫోన్స్ డిపాజిట్ చేసేయాలి కొంచెం ముందుకు వెళ్ళాక. ఇంక అక్కడి నుంచి మనం వీడియో అయితే తీయలేము. ఎక్కడ వరకు పాసిబిలిటీ ఉంటే అక్కడ వరకు అయితే నేను వీడియో అయితే తీశాను. రూమ్స్ అయితే తీయలేకపోయానండి, ఎందుకంటే మాకు దర్శనం 5 o'clock అవ్వడం వల్ల మేము రావడమే 2:30. మేము 1/2 hourలో రెడీ అయ్యి బయటకు వచ్చాం అనమాట. సో బాగా అసలు టైం సరిపోలేదు.
5 o'clock వెళ్ళాలనుకున్నాం, కానీ యాక్చువల్గా చెప్పాలంటే 1 hour వరకు వాళ్ళు ఏమనరంట. 5కి దర్శనం అంటే 5కి వెళ్ళాల్సిన అవసరం లేదు, 6 లోపు వెళ్ళినా సరే వాళ్ళు ఏమనరంట. పోనీ 1 hour ముందు వెళ్ళినా కూడా ఏమీ కాదు. మాకు ఆ విషయం తెలీదు. 5 o'clock అంటే 5 o'clock వెళ్ళాలేమో అనుకొని చాలా త్వరగా అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇదిగోండి ఇంకా దర్శనం క్యూలోకి అయితే వచ్చేసాము. దర్శనం క్యూలోకి వచ్చిన తర్వాత ఇంక మనం ఇక్కడైతే ఫోన్స్ అయితే డిపాజిట్ చేసేసాము. డిపాజిట్ చేసి దర్శనం అయిపోయేసరికి మాకు 9 అయిపోయింది అనమాట. 9 అయిపోయిన తర్వాత ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఇది వరకు తిరుమలకి వెళ్ళినప్పుడు వ్లాగ్ పెట్టాను, అప్పుడు 1000 రూపీస్ రూమ్స్ చాలా బాగున్నాయి. ఈ సప్తగిరి గెస్ట్ హౌస్లో రూమ్స్ అయితే అంత బాగాలేవు అనమాట. ఆ 1000 రూపీస్ రూమ్స్ మాత్రం వెంటనే, ఇది కూడా వెంటనే ఇచ్చేశారు, కానీ 1000 రూపీస్ రూమ్స్ అయితే చాలా నీట్గా బాగున్నాయి అనమాట. ఇంక ఇక్కడైతే మా వారు లడ్డూలు తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఇంకా ఆయన లడ్డూలు తీసుకొచ్చే లోపు మేము ఇక్కడ కూర్చున్నాము. చలి అండి, విపరీతమైన చలి. అసలు ఆద్యకి చలి పుడుతుందంట. ఇంక అందుకని మేమిద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. యాక్చువల్గా లైవ్ రికార్డింగ్ చేద్దామని పెట్టాను, కానీ దేవుడివి పాటలు వస్తున్నాయి. అసలు చాలా అంటే చాలా బాగుందండి. అసలు నాకు ఎంత ఇష్టమో అలా కూర్చొని ఆ దేవుడి పాటలు వినుకుంటా ఆ చలిలో. నిజంగా నాకు ఇప్పటికి కూడా మళ్ళీ తిరుమల వెళ్ళాలనిపిస్తుంది. అసలు అంత బాగుంది. ఇంకా ఆద్య నేను ఇక్కడ మాట్లాడుకుంటూ 1.5 hour కూర్చున్నాము. గోపి ఫోన్ డిపాజిట్ చేశాడు కదా, ఆ ఫోన్ తీసుకొని ఆ లడ్డూలు తీసుకొని ఇంకొచ్చేలోపు మేము ఇంక ఇక్కడ కూర్చొని ఉన్నాం అనమాట. ఆద్య అయితే కొత్త బ్యాంగిల్స్ కొనుక్కుంది. ఆద్య డ్రెస్సు నా శారీ కొత్తవన్నమాట. నా శారీ అయితే నేను మిస్సమ్మలో తీసుకున్నాను. ఆద్య డ్రెస్ అయితే నేను ఇక్కడే మా ఏరియాలోనే ఆఫర్స్ ఉంటే కనుక ఆద్యకి తీసుకున్నాను. ఆద్య డ్రెస్ ఏమో 1500 పడింది. చాలా బాగుంది కదా, క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందండి. అసలు చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది. 50% ఆఫ్లో వచ్చిందనమాట. ఇంకోటి కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ పొట్టు అయిపోతున్నాయి ఆద్యకి. ఎవ్రీ 6 monthsకి బట్టలు అయితే పొట్టు అయిపోతున్నాయి. ఇంకా అందుకని తీసుకోలేదు, ఒకటే తీసుకున్నాను. ఇంక ఇక్కడికైతే కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాను అనమాట. ఇక్కడ హారతి ఇచ్చి మనం కొబ్బరికాయ అయితే కొట్టచ్చు. మనకి ధ్వజస్తంభం దగ్గర అవైలబిలిటీ ఉండదు. ఇక్కడైతే మనం కొబ్బరికాయ హారతి ఇచ్చి పూజ చేసుకోవచ్చు అనమాట. ఇంక మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చి హారతి ఇచ్చేసరికి ఆల్మోస్ట్ 11-12 అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టే టైంకి ఆల్మోస్ట్ అది మిడ్నైట్ అనమాట. కానీ కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చేసి వెళ్తే అదొక కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. వచ్చింది, దర్శనం చేసుకున్నాము. ఇంకా దేవుడికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది. కంపల్సరీ అయితే నేను కొబ్బరికాయ కొడతాను అనమాట ఈ ప్లేస్లో. ఎప్పుడైనా మిస్ అయితే అదొక ఫీలింగ్ అనమాట, కొబ్బరికాయ కొట్టకుండా వచ్చేసానే అని అనిపిస్తుంది. అందుకే నేను ఇది మిస్ అవ్వకుండా ఈ ప్లేస్కి అయితే వస్తాను అనమాట తప్పకుండా. జనాలు చూసారా ఆ టైంలో కూడా ఎంతమంది ఉన్నారో, చాలా రష్ ఉందండి. ఆ రోజు ఫ్రైడే అవ్వడం వల్ల ఇంకా చాలా రష్ ఉంది. అంటే నెక్స్ట్ డే ఇంకా ఈ కొబ్బరికాయ కొట్టే టైంకి సాటర్డే కూడా స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు, అంత జనాలు ఉన్నారనమాట. ఇదైతే డే 2 అనమాట. మేము ఆ రోజు క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. 1300 రూపీస్కి బుక్ చేసుకున్నాము. జపాలి మాత్రం కాకుండా మిగిలిన 6 ప్లేసెస్కి అయితే తీసుకెళ్తాను అని చెప్పారు. కానీ మీరు కనుక ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే బస్సు కూడా అవైలబిలిటీ ఉంటుందండి. మీకు వెంటనే బస్సు వస్తుందంట. అది జస్ట్ 120-130 రూపీస్, చాలా తక్కువ. కానీ మాకు తెలుసు ఆ విషయం, అయినా కూడా ఎందుకు వెళ్ళలేదంటే మా వారికి అప్పుడు ఫీవర్ ఉందన్నమాట సెకండ్ డే. ఇంకా అందుకని చెప్పి మేమైతే ప్రిఫర్ చేయలేదు, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. మాకు అతనైతే లేట్ అయితే ఎక్స్ట్రా వేస్తామని ఏం చెప్పలేదు, కానీ మాకు 45 minutes లేట్ అవ్వడం వల్ల 200 రూపీస్ ఎక్స్ట్రా అడిగారనమాట. మేము 1300కి మాట్లాడుకున్నాము. ఆ జపాలి కూడా తీసుకెళ్తే 1500 ఇస్తా అన్నాం, కానీ ఆయన లేదు, అక్కడ చాలా టైం పట్టేస్తుందని చెప్పారు. ఇదైతే వేణుగోపాల స్వామి టెంపుల్. ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగుందండి, కృష్ణుడు టెంపుల్ అనమాట, చాలా బాగుంది. ఇక్కడైతే ఒక ఆకు ఇచ్చారనమాట. ఆ ఆకు తింటే చాలా స్వీట్గా ఉంది, ప్రసాదం లాగా చాలా బాగుంది. మా వారు తినలేదు, నేను తిన్నాను. ఆ ఆకు ఏంటో నాకు తెలీదు, కానీ స్వీట్గా ఉంది. చిన్న ఆకు అయితే ఇచ్చారు. ఇంక ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత సెకండ్ ప్లేస్ అయితే ఆకాశ గంగాకి తీసుకెళ్లారు. ఇక్కడ చాలా రష్ ఉన్నారండి జనాలు మాత్రం. నేను ఇంత జనాలు ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా జనాలు ఉన్నారనమాట. ఇక్కడ వాటర్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా, పిల్లల్ని మాత్రం అసలు తీసుకెళ్ళకూడదు, జారుతుందండి అక్కడ బాగా. ఆ వాటర్ దగ్గర జాగ్రత్తగా మనమే వెళ్ళి వాటర్ పట్టుకొని వస్తే బెస్ట్.
వాటర్ అసలు ఎంత ప్యూర్గా ఉందంటే అంత ప్యూర్గా ఉన్నాయి. అలా పట్టుకొని తాగొచ్చు ఆ వాటర్. ఇంక దారి పొడుగుతా షాపింగ్ అయితే ఇంకా అసలు మనకి షాపింగ్కి కొరతే ఉండదన్నమాట. మనం షాపింగ్ చేయాలి అనుకుంటే ఇంకా చుట్టుపక్కల మొత్తం అంతా తిరుమల మొత్తం షాపింగే. ఇంకా ఫొటోస్ తీయించుకోవడం కానీ, మేమైతే ఇక్కడ ఫొటోస్ కూడా దిగాము. బాగా తీశారండి, చాలా అఫోర్డబుల్. 50 రూపీస్కి 100 రూపీస్కి కూడా ఫొటోస్ తీస్తున్నారు. ఇక్కడైతే ఆంజనేయ స్వామి, బాలాంజనేయ స్వామి ఇంకా అంజనాదేవి టెంపుల్ అనమాట. ఇంక ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే మనకి ఆకాశగంగ అయితే వాటర్ అయితే ఉంటుందన్నమాట. వెళ్ళాలి, చూసారు కదా ఎంతమంది జనాలు. అక్కడ చిన్న దార పడుతుంది, ఆ దార మనం పట్టుకోవాలన్నమాట. జనాలు అయితే చాలా ఉన్నారు, ఇంకా జారుతుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దర్శనం చేసుకొని చూసారు కదా ఎంతమంది జనాలు నెట్టేసుకుంటున్నారండి. అసలు నాకైతే ఆద్యం తీసుకెళ్ళాలంటే భయం వేసి గోపి ఒకసారి వెళ్ళాము. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. తిరుమల మాత్రం అన్ సీజన్లో వెళ్తే బెస్ట్, కానీ ఇప్పుడు అన్ సీజన్ ఏదో కూడా తెలియట్లేదు. యాక్చువల్గా మేము వెళ్ళింది అన్ సీజనే, కానీ జనాలు అయితే ఫుల్ ఉన్నారు. వీకెండ్స్ కూడా వెళ్ళొద్దండి, వీకెండ్స్ కూడా ఫుల్ జనాలు ఉంటున్నారు. వీక్ డేస్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అనమాట. మేము వెళ్ళిన రోజు కూడా ఫ్రైడే అవ్వడం వల్ల ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఆకాశగంగా స్థల పురాణం అన్నమాట. ఇదంతా ఇక్కడంతా రాసున్నారు. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళేప్పుడు ఇక్కడ అందరు ఇలా కట్టున్నారు అనమాట. ఇలా కడితే ఇల్లు కడతారని ఒక చిన్న నమ్మకం. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నడిచి వచ్చేటప్పుడు, కొండపైకి నడిచి వచ్చేటప్పుడు కూడా ఇలా రాళ్ళు కనిపిస్తే ఇలా పైన పేర్చేవాళ్ళం అనమాట. ఇలా పెడితే ఏదో ఇల్లు కట్టేస్తారు అని చెప్పి చిన్న ఆటలాగా అనమాట, సరదాగా. ఆద్యత కూడా కట్టిస్తున్నాను. ఆద్య అయితే పెద్దది ఇంకా పెద్దది ఇంకా కడితే దానికి గేమ్ లాగా ఉందన్నమాట, అలాగా ఆడుతుంది ఇంకాసేపు. ఇంకా ఇది డే 1, ఇంకా డే 2 అండి. ఇంకా డే 3, డే 4 ఎలా అయ్యిందో అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కమెంట్కి నేనైతే తప్పకుండా చూసి రిప్లై ఇస్తాను. ఇంకా మర్చిపోకుండా నా వీడియోస్ మీ దాకా వస్తున్నాయా, నోటిఫికేషన్ వస్తుందా లేదా, ఒకవేళ కనుక మీకు నోటిఫికేషన్ రాకపోతే ప్లీజ్ అండి బెల్ అయితే అక్కడైతే ఐకాన్ ఉంటుంది కదా, అదైతే రింగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ డే 3, డే 4 వ్లాగ్లో కలుద్దాం.